బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్. ఏసీబీ చరిత్రలోనే ఇంత అమౌంట్ ఎప్పుడు చిక్కలేదు ఇప్పటిదాకా అని చెప్పి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి 50 లక్షలకు సంబంధించి లంచం కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయనని ఏసీబీ పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఏకలవ్య స్కూల్స్ ఏవైతే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కోసం ఆయన ఈ డబ్బుని డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. లంచం డిమాండ్ చేసి ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ మొదటి విడతలో 25 లక్షల లంచం తీసుకున్నాడు. లక్షల లంచం తీసుకునే ప్రయత్నంలోనే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు మనకు తెలుస్తుంది. మరో 25 లక్షల డిమాండ్ కూడా చేశాడు. ఏసీబీ చరిత్రలోనే ఇది రికార్డు స్థాయిలో దొరికాడు. ఇలాంటి ఒక పెద్ద తిమింగిలం దొరకడం అనేది ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదని చెప్పి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఏసీబీ అధికారులు ఏమన్నారో ఒక్కసారి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఉత్తర్వుల ప్రకారం ఐజీ మేడం గారు ఒక డైరెక్టర్ మేడం గారు ఒక ఆధ్వర్యంలో జేడీ మేడం గారి ఆధ్వర్యంలో కూడా మేము జాయింట్ ఆపరేషన్ రామమూర్తి గారని వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన నేను ఇక్కడ రోకల బీవీ సుబ్బారావు అని నేను రోకల ఏసీబీ రేంజ్ ఆఫీసర్ని. వచ్చిన దాని మీద కంప్లైంట్ మీద వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఈరోజు ఇక్కడ సిఈ గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన సిఈ గారు అని చెప్పి సిఈగా చేస్తుంటారు. ఈయన దీన్ని గిరిజన వెల్ఫేర్ దానికి హాస్టల్స్ అనేవి అన్నిటి కూడా గిరిజన నాటి సంస్థకి ఈయన చీఫ్ ఇంజనీర్ గారు. ఈయన ఆఫీసులో ఈయన ఏంటంటే ఇంతకుముందు కాంట్రాక్టర్ ఒక రాజుగారు ఉన్నారు. వారు కాంట్రాక్ట్ చేశారు గిరిజన స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ అనే దాని మీద సివిల్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా చేశారు. అంటే పాడేరు, విశాఖపట్నం అన్ని చోట్ల కూడా మొత్తం అన్ని చోట్ల రూరల్ ఏరియాస్ ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఈయన సివిల్ కాంట్రాక్టర్గా పనిచేశాడు రాజుగారు. దాని నిమిత్తం ఆయనకి 35.50 లక్షల దాకా ఆయనకి రావాల్సిన సొమ్ములు ఉన్నాయి. దాన్ని బిల్స్ చేసి ఇవ్వడానికి ఆయన బిల్స్ చేయడానికి ఇక్కడ ఈ యొక్క సిఏ గారి పెండింగ్ ఉంచుకున్నారు. అవి ఇవ్వకుండా ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన తట్టుకోలేక అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసరికి ఆయన అప్రోచ్ చేయడం జరిగింది, మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. దాని మీద అంటే దాని 35.50 లక్షలు దాని శాంక్షన్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారండి. ఈయన 5 కోట్ల రూపాయలు ఈయనకి డబ్బులు ఇంత పని నిమిత్తం చేయాలంటే మీకు బిల్ చేయాలంటే మీకు 5 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పి, లేకపోతే లేదని చెప్పి ఇబ్బంది పెడితే మొదటి విడిగా ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పి ఈవేళ వచ్చి నేను చెప్పి వచ్చి ఇస్తానని చెప్పి మాకు ఇష్టం లేక అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అతనికి డబ్బులు ఇచ్చి ఇది తప్పుడు పని చేయడం ఇష్టం లేక ఆయన మాకు అప్రోచ్ అయ్యి మాకు ఇవ్వగా 25 లక్షలతో ఈవేళ ఉదయం వారి ఆఫీసులో వారిని రెడ్ హ్యాండెడ్గా వారిని క్యాష్ లంచం తీసుకున్నా 25 లక్షలు రికవర్ చేసాం. వారి చేతులు కట్టుగా వారికి కూడా మనకి కెమికల్ టెస్ట్ చేస్తే కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఆ రకంగా నిర్ధారణ అయింది ఆయన తీసుకున్నాండి. దాని ప్రకారం మేము ఈ యొక్క రైడ్ చేయడం కేసు నమోదు చేసాం. రైట్, ఆ విజువల్లో కనిపిస్తున్న ఆ రెడ్ మార్కింగ్లో కనిపిస్తున్న ఆ పర్సనే సబ్బవరం శ్రీనివాస్. అతనే ఇప్పుడు వచ్చిన వర్షాల కొట్టుకొచ్చిన పెద్ద తిమింగలం అని చెప్పుకోవాలి. అంటే అవినీతిలో ఇంత పెద్ద తిమింగలాన్ని ఏసీబీ అధికారులు ఇప్పటిదాకా ఎప్పుడు పట్టుకోలేదంట. ఏదైతే భీమవరంకి సంబంధించిన ఒక సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణంరాజుకు సంబంధించి ఆయన ఒక కాంట్రాక్ట్ని తీసుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ నిర్మించే ఆ కాంట్రాక్ట్ని ఆయన దక్కించుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా ఉపాధి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేసే ఈ స్కూల్స్కి సంబంధించి ఆయన కాంట్రాక్ట్ దక్కించుకొని అవన్నీ కట్టాడు. దాంట్లో చాలా మట్టుకి అవన్నీ కంప్లీట్ అయిపోయి కొన్ని మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏవైతే పూర్తయినాయో వాటికి సంబంధించి ఆ బిల్స్ రేస్ చేశాడో ఆ బిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సబ్బవరం శ్రీనివాస్ని చాలాసార్లు ఆయన సంప్రదిస్తే నీ బిల్స్ అమౌంట్ అంతా చాలా ఎక్కువగా ఉంది, సో నీ బిల్స్ కనుక నీకు కావాలంటే నీకు ఒక డీల్ ఇస్తున్నా, నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆ ఆఫర్ ఏంటంటే నువ్వు నాకు 50 లక్షలు లంచం కడితే నేను నీ బిల్స్ని క్లియర్ చేస్తానని చెప్పి ఆ ఆఫర్ ఇచ్చాడు. దిక్కుతోచక ఆ కృష్ణంరాజు ఎవరైతే సత్యసాయి కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన అధినేత కృష్ణంరాజు ఉన్నాడో ఆయన ఏసీబీని ఆశ్రయించిన తర్వాత మొదటి విడతలో 25 లక్షల లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాక ఆ 25 లక్షలు ఆయనకు ముట్ట చెప్పినప్పుడు ఆయనకి ఆ కెమికల్ టెస్ట్ చేశారు. కెమికల్ టెస్ట్ చేసి ఆ నోట్స్ అన్ని ఆ ప్రూఫ్స్ అన్ని ఏసీబీ అధికారులు అవన్నీ సేకరించారు. చూడండి ఆ విజువల్స్లో ఎంత అమాయకుడిలాగా నీట్గా తల కిందికి దించుకొని నేనేం పాపం చేయలేదు, నాకేం సంబంధం లేదు, నేను అమాయకుడిని అన్నట్టు చాలా కూర్చొని ఉన్నాడు. కానీ ఏసీబీ వలలో పడ్డ పెద్ద తిమింగలం ఇది. ఏసీబీ చరిత్రలోనే
ఇలాంటి ఒక తిమింగలం దొరకలేదు. నాకు తెలిసి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల మీద కూడా ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేసి ఆయనకు సంబంధించి ఎంత ఆస్తులు కూడగట్టాడు, ఎన్ని వందల కోట్లు కూడగట్టాడా, మరి ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. మణికుమార్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, చెప్పండి, అసలు 25 లక్షలే అంటే 50 లక్షలే డిమాండ్ చేశాడా, అంతకు మించి అమౌంట్ ఏమైనా డిమాండ్ చేశాడా? కళ్యాణ్, చూడొచ్చు మన విజయవాడలో ఒక భారీ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలోనే 25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు దాదాపు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఆ డబ్బును కట్టలేక ఏసీబీని సంప్రదించిన పరిస్థితి. ఇది విన్న అధికారులు, అంటే ఏసీబీ చరిత్రలోనే ఎప్పుడు కూడా 25 లక్షలు ఒక్కసారిగా తీసుకుంటూ ఏ అధికారి కూడా పట్టుబడలేదని చెప్పి ఏసీబీ అధికారులే షాక్ అయిన పరిస్థితి. భీమవరంకి చెందినటువంటి సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దానికి సంబంధించి అసలు ఆయనకు రావాల్సిన బిల్లుల అమౌంట్ ఎంత? ఆయన 5 కోట్లు అడిగారని మీరు చెప్తున్నారు. 5 కోట్లు డబ్బు అడిగారంటే ఆయనకు అసలు బిల్లులు ఎన్ని కోట్ల అమౌంట్ రావాల్సింది? ఈ వాస్తవానికి ఈ ఏకలవ్య స్కూల్స్ కి సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా ఉపాధి అభివృద్ధి కోసం స్వయంగా ప్రత్యేకంగా ఈ నిధులను ఖర్చు చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఆయన దాదాపు స్కూల్స్ నిర్మించే కాంట్రాక్ట్ సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆయనకి బిల్లులు రావాల్సింది. అయితే ఈ బిల్లులు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ ను ఎప్పుడు కూడా వాళ్ళు అడగటం, ఆయన ఏదో ఒక కొర్రీలు పెడుతూ దాన్ని అలా నెట్టుకు రావడం చేస్తున్న క్రమంలో దీనికి సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు కాబట్టి ఈ బిల్లులన్నీ కూడా మీకు రావాలంటే నాకు 5 కోట్లు లంచం ఇవ్వాలని చెప్పి ఆ శ్రీనివాస్ చెప్పిన పరిస్థితుల్లో వాళ్ళు ఆ డబ్బు కట్టలేక దానికి సంబంధించి ఏసీసీ అధికారులు కూడా సంప్రదించిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ రోజు 25 లక్షలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. డబ్బంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి. శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికుమార్. మనం చూస్తే కనుక ఏసీబీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద తిమింగలం దొరికిందని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. విజయవాడలో అవినీతికి పెద్ద తిమింగలం, ఆ తిమింగలం పేరే సబ్బవరం శ్రీనివాస్. ఈ సబ్బవరం శ్రీనివాస్ అనే అతను ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఒక అధినేత ఎవరైతే కృష్ణంరాజు ఉన్నారో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నిర్మించడానికి ఆయన కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేశాడు. కొన్ని కన్స్ట్రక్షన్ అయిపోయాయి, కొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటికి దాదాపు 30 కోట్ల బిల్స్ రేజ్ అయినాయి. ఆ బిల్స్ రేజ్ అయిన తర్వాత ఆయన సబ్బవరం శ్రీనివాస్ని కలిసి ఆ బిల్స్ని రిలీజ్ చేయాలని చెప్పి ఆయనకి చెప్తే నీకు ఒక డీల్ ఇస్తా, నీకు మంచి ఆఫర్ ఇస్తా అని చెప్పేసి 30 కోట్లకి బిల్స్ రేజ్ చేసిన 30 కోట్లకి ఆయన 5 కోట్లు లంచం అడిగాడు. 5 కోట్లు అంటే దాదాపు 15%, 15%. అంటే నాకు మీకు 5 కోట్లు ఇచ్చిన తర్వాత అసలు నాకు డబ్బులే మిగులుతాయని చెప్పేసి ఆయన ప్రశ్నించిన తర్వాత కూడా లేదు, నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు ఖచ్చితంగా బిల్స్ రిలీజ్ చేస్తాయని చెప్పుకొచ్చిన తర్వాత ఆయనకు దిక్కు తోచక ఆయన ఏసీబీ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాడు. నేను ఇన్ని డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పి ఏసీబీని ఆశ్రయిస్తే ఏసీబీ అధికారులు వలపన్ని ఈ తిమింగలాన్ని 25 లక్షలు మీరు డబ్బు ఇవ్వండి మనం పట్టుకుందామని చెప్పి ప్లాన్ చేసి సబ్బవరం శ్రీనివాస్కి 25 లక్షలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా ఆయనను పట్టుకున్న తర్వాత ఆయనకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయనకి రిమాండ్ కూడా పంపించినట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలా 25 లక్షలు తీసుకున్న అధికారులు ఎవరు లేరు. అసలు ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఏంటి? అసలు ట్రైబల్స్కి సంబంధించి అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి విద్యా వైద్యం కోసం కట్టే బిల్డింగ్స్, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుండాలి అని అంటే ఆ కాంట్రాక్టర్కి తగినంత డబ్బులు ఇవ్వాలి. నువ్వు 15% నువ్వు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఆశిస్తే మరి కాంట్రాక్టర్కి ఏం డబ్బులు మిగులుతాయి? మీరు ఇలా డబ్బుల్ని సంపాదించుకుంటే అక్రమంగా అలాంటి గిరిజనులకి, ట్రైబల్స్కి ఎడ్యుకేషన్ కానీ మిగతా విషయాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు అందాలో ఆ పథకాలు అందక వాళ్ళు సరైన విద్యా వైద్యం పొందగా వాళ్ళు మరణిస్తున్నారు, కొంతమంది చదువుకోలేకపోతున్నారు. ఇలాంటి తప్పిదాలన్నీ సబ్బవరం శ్రీనివాసులు చేసే తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. ఇలాంటి
తిమింగలాలని ఏం చేయాలనేది మీరు ఒక్కసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మీరు ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉన్నా కూడా కింద ఒకసారి మెన్షన్ చేయండి. మీరు 100 రూపాయల కాంట్రాక్ట్, ఒక 10,000 రూపాయల కాంట్రాక్ట్, 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో ఎంత మార్జిన్ ఉంటుంది మీకు? ఈ ఏసీబీ అధికారి 15% అడుగుతున్నాడు. అసలు మీకెంత మిగులుతుంది? ఇలాంటి వాళ్ళకి లంచాలు ఇస్తే ఎంత మిగులుతుంది? ఇలాంటి లంచగొండులను ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? సమాజంలో ఇలాంటి వాళ్ళని మనం అందరం ఏం చేయాలన్న దాని గురించి కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మరొకసారి చూద్దాం. అసలు విజయవాడలో అవినీతి తిమింగలం బయటపడింది. ఆ తిమింగలం 5 కోట్లు సంపాదించాలని ప్రయత్నం చేసింది. 5 కోట్లు లంచం అడిగింది. 25 లక్షలు ఫస్ట్ మొదటి విడతలో 25 లక్షల డబ్బులు డిమాండ్ చేశారు. ఆ 25 లక్షలు ఏదైతే డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ ఏసీబీకి సంబంధించిన అధికారులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో ఒక్కసారి విందాం. విశాఖపట్నం వారి కాంట్రాక్టర్ అయినా వారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏంటంటే ఆయనకి ఈ ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఆయన ఈ కన్స్ట్రక్షన్స్ చేసిన వాటిలో ఏంటంటే బిల్స్ సుమారు 35.50 బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆయనకి. అందులో సుమారు 7 ఏకలవ్య స్కూల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన బిల్స్ పాస్ చేయడానికి తరచూ లంచాలు అడగడం, ఈయన ఇచ్చుకోలేకపోవడం అలాగా జరిగింది. పైగా అవుట్ రైట్గా 5 కోట్లు కూడా అడిగింది. 5 కోట్ల లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అవుతాడేమో ఇండియాలో. సో ఇతను 5 కోట్లకి బెంబేలు ఎత్తిపోయాడు అనమాట. బెంబేలు ఎత్తిపోయి ఏం చేయాలో తెలియక ఆయన ఆల్మోస్ట్ 25 లక్షలు అని చెప్పి డిమాండ్ చేయడం జరిగిన తర్వాత అతనికి ఆ 25 లక్షల లంచం కూడా ఇవ్వడం ఇష్టం లేక ఇమీడియట్గా ఏసీబీ వారు విజయవాడ వారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఏసీబీ విజయవాడ రేంజ్లో బివి సుబ్బారావు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, విశాఖపట్నం డిఎస్పీ అయిన నా ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈరోజు సదరు చీఫ్ ఇంజనీర్ గారికి అతను లంచంగా అడిగినటువంటి 25 లక్షల రూపాయలని ముట్ట చెబుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతను కెమికల్ టెస్ట్ చేశాం, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన పిదప సదరు ముద్దాయిని విజయవాడ ఏసీబీ కోర్టు నందు హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం